హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్. ఈ వ్లాగ్ అయితే నేను ఎవ్రీడే చేసే డైలీ రొటీన్ అండి. రోజు ఉదయం ధనియా వాటర్ తాగుతాను. ధనియా వాటర్ పెట్టేస్తానండి ఫస్ట్ స్టవ్ మీద. రోజు ఉదయం నేను లంచ్ బాక్స్ రెడీ చేసేయాలి. మా హస్బెండ్కి, పెద్ద పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేస్తానండి. మధ్యాహ్నం నా చిన్న పాపకి లంచ్ బాక్స్ నేను తీసుకుని వెళ్తాను. ఫస్ట్ చిక్కుడుకాయలని నేను కట్ చేసేసి స్టవ్ మీద పెట్టేశానండి ఉడకడానికి. ఒక పొంగు రానిస్తాను. తర్వాత ఎగ్స్ కూడా ఉడకబెట్టడానికి పెట్టేశానండి. ఈరోజు కర్రీ అయితే చిక్కుడుకాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అండి. కాదేది కవితకి అనర్హం అన్నట్లు ఎగ్స్ని దేంట్లో అయినా మిక్స్ చేసి వండేసుకోవచ్చండి. మేము తినేస్తాం అట్లానే, బాయిల్డ్ ఎగ్ తిన్నది లెక్క. రైస్ కడిగేసి ఒక 10 minutes నానబెట్టేస్తానండి. ఈలోపు పాలు వచ్చేస్తాయండి. వాటిని కూడా కాగడానికి స్టవ్ మీద పెట్టేస్తాను. ఈరోజు టిఫిన్ అయితే దోశ అండి. దోశ పిండిని కూడా కొంచెం లూజ్ చేసి బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటానండి. తర్వాత చట్నీకి కావాల్సిన పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేపించేసుకొని వాటిని చల్లారి పెట్టేస్తాను. ధనియాల వాటర్ కాగిపోతాయండి లోపల. వాటిని దించేసేసి కొంచెం సేపు చల్లారి పెట్టేస్తాను. చల్లారిన తర్వాత ఆరాంగా కూర్చొని తాగడానికి అయితే టైం ఉండదండి. ఇటుపక్క పని చేస్తూనే వాటిని కూడా తాగేస్తాను. ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ ఒక 5 minutes కూర్చోడానికి కూడా టైం ఉండదు. 8 లోపు లంచ్ తయారు చేయడం, బాక్సెస్ పెట్టేసేయడం, వాళ్ళని రెడీ చేయడం సరిపోతుందండి. సో అందుకనే నేను ఇటుపక్క పని చేస్తూనే నేను ఆ ధనియా వాటర్ని కూడా తాగేస్తాను. నేను పల్లి చట్నీలో అయితే ఒక చిందులపై కూడా వేస్తానండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ కొంచెం హెల్త్కి కూడా మంచిగా ఉంటుందని నాకు ఫస్ట్ నుంచి అట్లానే అలవాటు అయిపోయింది. ఎగ్స్ కూడా ఉడికిపోయినాయండి. రైస్ పెట్టేసాను స్టవ్ మీద. ఎగ్స్ తీసేసి వాటర్ వంచేసేసి వాటిని చల్లారి పెట్టేస్తాను. వలవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఈలోపు చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయండి. చిక్కుడుకాయలు కూడా తీసేసి వాటర్ వంచేసేసి ఒక పక్కన పెట్టేశాను. ఇలా చిక్కుడుకాయలు ముందుగా ఉడకపెట్టుకోవడం వల్ల కొంచెం పసరతనం అనేది పోతుందండి. అందుకే అలా ఉడకపెట్టేస్తాను. ధనియా వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటిని వడకట్టుకొని తాగేస్తానండి. ఇటుపక్క ధనియా వాటర్ తాగుతూనే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటానండి. కూరకు కావాల్సినవి టమాటోస్, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. కూర ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చెప్తానండి. వంట చేస్తూ వీడియో తీయడం వల్ల కెమెరా అటు ఇటు కదిలిపోతుందండి. అందుకే దోశ బ్యాటర్ గిన్నె కూడా రౌండ్గా తిరిగేసింది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలుగా నేను జీలకర్ర, ఆవాలు వేసానండి. మినప్పప్పు, పచ్చిపప్పు వేయలేదు. కొన్ని కూరల్లో వేస్తాను, కొన్ని కూరల్లో వేయనండి. ఫ్రైలకి అయితే యాడ్ చేస్తాను వాటిని కూడా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. తరువాత టమాటా ముక్కలు యాడ్ చేసి కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టేస్తే కొంచెం టమాటా ముక్క మెత్తగా అవుతుందండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గిస్తే సరిపోతుంది. ఈలోపు నేను దోశల్లో కావాల్సిన పల్లీ చట్నీ చేసేసుకున్నానండి.
టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేయాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గించాలండి. తరువాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. తర్వాత ఉడకబెట్టిన గుడ్లను యాడ్ చేసి కలిపి ఇంకొక 5 నిమిషాలు కూరని అలా మగ్గిస్తే ఆ గుడ్లకు కూడా కొంచెం ఉప్పు, కారం పట్టి టేస్టీగా ఉంటాయండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత టీ పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తాగే అలవాటు ఉందండి. ఖచ్చితంగా ఒక పూట టీ అయితే తాగుతాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు వేసేసానండి. దోశల్లోకి పల్లీ చట్నీ చేశాను. అండ్ నేను నైట్ చేసిన టమాటా కొత్తిమీర పచ్చడి అయితే ఉందండి. ఆ రెండిటితో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాము. తర్వాత మా పాపకి అండ్ మా సార్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత లంచ్ బాక్స్ కట్టేస్తానండి. రోజు మార్నింగ్ అయితే ఇదే విధంగా ఉంటుందండి నా డైలీ రొటీన్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.